అన్నిటికంటే ముందుగాల ఓ పెద్ద ముచ్చటున్నది. ముందుగాలైతే అది చూద్దాం పార్రి. షెయి పార్టీ పెద్ద లీడరు సోనియమ్మ పుట్టినరోజు ఇయ్యాల 78 అయిపోయి 79 ఏండ్లు పడ్డాయి. మేడం పుట్టినరోజు ఢిల్లీలో ఏమో గానీ తెలంగాణలో అయితే జోరుగా చేసుకున్నారు మన లీడర్లు. పట్నంలో ఉన్న గాంధీ భవనంలో మేడం పేరు మీద కేకులు కత్తిరించుకొని ఒకరికొకరు తినిపించుకున్నారు షెయి పార్టీ లీడర్లు. నోళ్లు తీపి చేసుకున్నారు. పెద్ద కేకే తెచ్చిర్రు. పెద్ద మేడం కదా చిన్న కేకు కత్తిరిస్తే ఎట్టా అనుకున్నట్టున్నారు కావచ్చు మరి. అటు అసెంబ్లీలో కూడా సీఎం రేవంత్ రెడ్డి సార్లు తోల్తనే సోనియా మేడానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పినాకనే అటెంక ముచ్చట్లు ముందటేసుకున్నాడు. శ్రీమతి సోనియా గాంధీ గారికి జన్మదిన శుభాకాంక్షలు సభ ద్వారా తెలియజేయడము మన యొక్క తెలంగాణ ప్రజల యొక్క కృతజ్ఞత శ్రీమతి సోనియా గాంధీ గారికి చేరవలసిన అవసరం ఉన్నది. తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియమ్మ. గా తల్లి పుట్టిన దినమును ఎవరు యాది మర్చినా నేను మాత్రం యాది మరవనని గిట్లా అవ్వల్దారి పండగ చేసిండు సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గన్న. పార్టీ ఆఫీస్ కాడ సోనియమ్మ పుట్టిన దినమని ఓ ఫోటో పెట్టి వచ్చిన పెద్దమ్మలతో జగ్గన్న మస్తు జోలు చేసిండు. చేతిలో ఈలగోలు అందుకొని ఒళ్ళలోకుంటా ఆడిండు. అయినా పార్టీ కోసం జగ్గన్న ఏది చేసినా అది పెద్ద ఇచ్చంతరంగానే ఉంటది. ఇక ఇదైపోయినాక పెద్ద కేకు తెచ్చి కత్తిరిచ్చిండు. వచ్చిన వాళ్లకు నపరింత పంచి అమ్మకు పుట్టిన దినం క్షణార్థులు చెప్పిండు జగ్గన్న. అటు ప్రధాని మోదీ సారు సుత సోనియా గాంధీ మేడానికి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పుకుంటూ ట్విట్టర్ గుట్ల రాసుకొచ్చిండు. మల్లికార్జున ఖర్గే సారు సుత పూల గుత్తి చేతిలో పెట్టిన ఫోటోను ట్విట్టర్ గుట్ల పెట్టి మేడానికి శుభాకాంక్షలు చెప్పిండు. ఇట్లా గల్లీకేంచి ఢిల్లీ దానిక మేడం పుట్టినరోజు పండుగను కేకులు కత్తిరించుకొని మస్తు సంబరంగా చేసుకున్నారు. ఇక మన పటాస్ వార్తల తరపుకేంచి కూడా మేడానికి హ్యాపీ బర్త్డేలు.